హాయ్ పిల్లలు! పోయిన ఎపిసోడ్లో మత్స్యావతార స్వీకారానికి 2 ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఆ రెండో ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం ప్రళయ జలాల నుండి సత్యవ్రతుణ్ణి కాపాడటం అయితే, రెండవది హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ నిద్రపోతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి వేదాల్ని దొంగిలించి సముద్రం అడుగునకు వెళ్లి దాక్కున్నాడు. ఆ రాక్షసుడి దగ్గర నుంచి ఈ వేదాల్ని కాపాడటమే అవతారం యొక్క రెండో ప్రయోజనం. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏమైందంటే, ప్రళయ సమయంలో బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. ఆ విధంగా బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్తారు. ఇక్కడ ఇంకో చమత్కారం ఉంది. ఎప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడ ఒక రాక్షసుడు పుడతాడు. అందరూ ప్రళయంలో వెళ్ళిపోతే ఈశ్వర కృప లేకుండా రాక్షసుడు ఎలా పుడతాడు అంటే, అదే సనాతన ధర్మపు గొప్పదనం. భయపెట్టినా భగవంతుడే, భయం తీర్చినా భగవంతుడే. సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతే రాక్షసుడు ఎక్కడి నుంచి పుట్టాడు అనేగా మీ అనుమానం. ఆ రాక్షసుడు ఈశ్వరునిలోని మలాల్లో నుండి వస్తాడు. మలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వస్తువు ఉంటే దానిలో నుండి మలం ఊరుతూనే ఉంటుంది. శరీరంలో నుండి బయటికి విసర్జింపబడేదాన్నే మలం అంటారు. ఈశ్వరుడు అవతార స్వీకారం చేసినప్పుడు ఆ శరీరం విసర్జింపబడిన వాటి నుండి పుడతాడు ఈ రాక్షసుడు. అలానే ఆయన శరీరం నుండి హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శివుని అవతారాలలో దక్షిణామూర్తి వంటిది, విష్ణు అవతారాల్లో జ్ఞానమూర్తి హయగ్రీవ స్వామి అంటారు. ఈ మలం నుండి పుట్టిన హయగ్రీవుడు రాక్షసుడు, విష్ణుమూర్తి అవతారం కాదు. భగవంతుని అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి రాక్షసుల అభిప్రాయాలు. ప్రళయం అయిపోయింది, బ్రహ్మగారు నిద్రలేస్తారు. సృష్టి జరగాలన్నది భగవంతుని అభిప్రాయం. సృష్టిని వేదాల ఆధారంగా తీసుకొని మొదలు పెడతారు. బ్రహ్మగారు నిద్రపోయినప్పుడు జారిపడ్డ వేదాల్ని ఎత్తుకొని పోయాడు ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు. వేదాల్ని ఎత్తుకొని పోతే భగవంతుడు అయోమయానికి గురవుతాడు, సృష్టి ఆగిపోతుంది. హయగ్రీవుడన్న రాక్షసుడికి జలస్తంభన విద్య వచ్చు. జలస్తంభన అంటే నీటిలో ఊపిరి బిగబట్టి కొన్ని గంటల పాటు ఉండటం. దుర్యోధనుడికి కూడా ఈ జలస్తంభన అనే విద్య వచ్చు. దుర్వాస మహర్షి దుర్యోధనుడికి ఈ విద్య నేర్పిస్తాడు. ఈ విషయం వివరంగా మనం మహాభారతం వీడియోలో చూద్దాం. సరే, అలా నీళ్లల్లోకి సముద్రపు అడుక్కి వెళ్లిన హయగ్రీవుడు అక్కడే దాక్కుంటాడు. ఈ వేదాల్ని తడిసిపోకుండా ఒక బట్టలో కట్టి వాటిని పట్టుకొని సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. 10 మంది బాధపడితే ఒక్కొక్కరికి ఎంతో సంతోషం. సృష్టి చేయటానికి వేదాలు కావాలి. హయగ్రీవుడు వేదాల్ని ఎత్తుకొని పోయాడని చెప్పుకుంటే తన కీర్తి చిరస్థాయిగా ఉంటుందని హయగ్రీవుడి వెర్రి కోరిక. నన్నెవరు పట్టుకుంటారులే అని సముద్ర పడుగున దాక్కున్నాడు హయగ్రీవుడు. ఎక్కడ దాక్కుంటే మటుకు శ్రీ మహావిష్ణువుకి దొరకకుండా ఉంటాడు చెప్పండి. ఆయన సర్వాంతర్యామి. ఒకేసారి 2 ప్రయోజనాలను సాధించటానికి ఏ అవతారం అయితే సాధ్యపడుతుందో ఆ అవతారం స్వీకరించి మత్స్యమూర్తిగా వచ్చాడు శ్రీ మహావిష్ణువు. పెద్ద మత్స్యమూర్తి అయి సముద్ర గర్భంలోకి వెళ్లి హయగ్రీవుణ్ణి సంహరించి వేదాల్ని తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చి సృష్టి చేయమని చెప్పారు మత్స్యమూర్తి. వేదాలను ఆధారంగా చేసుకొని చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టిని ప్రారంభించారు. ఇలా అవతారం యొక్క రెండవ ప్రయోజనం కూడా సమాప్తం అవుతుంది. ఇంతటితో శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారమైన ఈ మత్స్యావతారం కథ సమాప్తమైంది. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను పిల్లలు. తర్వాతి ఎపిసోడ్ లో మనం శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి. ధన్యవాదాలు పిల్లలు. నమస్కారం.